అదే అన్న, నేను మీ మీ జర్నీ అంతా చెప్పాక నేను కూడా ఇంకా వద్దులే అనుకున్నాను. యా 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 రైట్. మనం లాస్ట్ టైము ఫస్ట్ 4 వర్సెస్ చూస్తూ ఉన్నాం రోమన్స్ కదా. సో మనం అక్కడి నుంచి కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆ, ఈరోజు 3rd ఆగస్ట్ కదా. ఫైన్. ఈరోజు అండ్ 5th వర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కాకపోతే ఇదంతా ఒక కాంటెక్స్ట్లో ఉంది కాబట్టి మనం ఈ కాంటెక్స్ట్ని జాగ్రత్తగా చదువుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత సైమన్కి వచ్చి తెలుగులో సహాయం చేస్తే దెన్ వీ కెన్ గో ఫార్వర్డ్. పాల్, అ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, కాల్ టు బి అన్ అపోస్టిల్, set apart for the gospel of God, which he promised beforehand through his prophets in the Holy Scriptures, concerning his son, who was descended from David according to the flesh, and was declared to be Son of God in power according to the Spirit of holiness, by his resurrection from the dead, జీసస్ క్రైస్ట్ ఆర్ లార్డ్. ఇక్కడ దాకా చూస్తూ వచ్చాం. అంటే యేసు ప్రభు అకార్డింగ్ టు ద ఫ్లెష్ అంటా ఉన్నాడు, శరీరానుసారంగా అంటా ఉన్నాడు, అకార్డింగ్ టు ద స్పిరిట్ అంటా ఉన్నాడు, ఆత్మానుసారంగా అంటా ఉన్నాడు, ఆయన యొక్క పునరుద్ధానము, వీటన్ని ఆస్పెక్ట్స్ మనం చూస్తూ వచ్చాం. సో మనం 5th వర్స్ నుంచి చూడటానికి ట్రై చేద్దాం. త్రూ హూమ్ వీ హ్యావ్ రిసీవ్డ్ గ్రేస్ అండ్ అపోస్టల్షిప్ టు బ్రింగ్ అబౌట్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ నేమ్ అమంగ్ ఆల్ ది నేషన్స్, ఇంక్లూడింగ్ యూ హూ ఆర్ కాల్డ్ టు బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ అని. సో ఈ 5th వర్స్ నుంచి మనం తెలుగులో కూడా చూద్దాము. నేను ట్రై చేస్తాను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి అని రాస్తున్నాడు. సో యేసు ప్రభు గురించి ఆయన అంటే శరీరానుసారంగా ఆయన లీనియేజ్, అకార్డింగ్ టు ద ఫ్లెష్, అకార్డింగ్ టు ద స్పిరిట్, వీటి గురించి మాట్లాడతా నెక్స్ట్ ఈ పాయింట్ గురించి మాట్లాడుతున్నాడు. సో మనం అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్ ఈ 5th వర్స్. దీన్ని మనం కొంచెం ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. నేను ఇండియన్ రివైజ్డ్ వర్షన్లో నుంచి కూడా చదువుతున్నా. ఇక్కడేమో ఇది 6th వర్స్లోకి వచ్చింది. ఈయన నామం నిమిత్తం అన్ని జాతుల ప్రజలు విశ్వాసానికి విధేయులయ్యేలా ఆయన ద్వారా మేము కృపా అపోస్తలత్వం పొందాము అని రాస్తున్నాడు. సో మనం దీన్ని ప్రాపర్గా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ 5th వర్స్, ఈ 5th వర్స్లో పాలు రోమన్స్కి అసలు ఈ లెటరు అంటే ఎలా రాస్తున్నాడు అన్న పాయింట్ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే జస్ట్ ఎ మినిట్ రైట్. ఎందుకు రాస్తున్నాడు, ఏ అధికారంతో ఎలా రాస్తున్నాడు, ఎట్లాంటి అధికారంతో రాస్తున్నాడు అన్నది మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది చదువుతున్నప్పుడు. త్రూ హిమ్ అని చెప్తా ఉన్నాడు. అంటే ఇది 4వ వచనంలో మనకేం కనిపిస్తుంది, యేసయ్య ప్రభు అంటే ఆయన ఒక రాజు, అభిషేకించబడిన రాజు అన్న పాయింట్. జీసస్ క్రైస్ట్ ఆర్ లార్డ్ అని రాస్తాడు కదా, మనకి ప్రభు, నేను ఆయనకి బానిస. సో దీన్ని బేస్ చేసుకుని కంటిన్యూ చేస్తున్నాడు. త్రూ హిమ్ అంటే ఇట్ ఈస్ త్రూ ద రిజన్ ఎగ్జాల్టెడ్ జీసస్ అని. ఎవరి ద్వారా అంటే పునరుద్ధానుడైన తండ్రి చేత హెచ్చించబడిన యేసు ప్రభు ద్వారా పౌలు గారు ఏమంటున్నాడు, దట్ పాల్ హ్యాస్ రిసీవ్డ్ హిజ్ అపోస్టలిక్ కమిషన్ అని. ఆయనకి ఈ అపోస్టల్ అనే ఈ కమిషన్, ఈ బాధ్యత వచ్చింది త్రూ హిమ్ అంటే త్రూ జీసస్ క్రైస్ట్ అన్న మాటని ఆయన ఇక్కడ అక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, పాల్ చేస్తున్న వర్క్, పాలు ఏ పని అయితే చేస్తున్నాడో ఇదేది కూడా పాలు యొక్క సొంత ఆలోచన కాదు, ఆయన ఓన్ ఇనిషియేటివ్ కాదు, లేదా ఈయనకి ఒక ఆర్గనైజేషను, ఒక సంస్థాగతమైన అసైన్మెంట్ కాదు. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఇది ఎందుకు కాదు అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దిస్ ఈజ్ హౌ వి యాక్చువల్లీ వర్క్ కదా. అంటే ఇప్పుడు
అయితే మన ఓన్ బిజినెస్ లేకపోతే మన ఓన్ అప్రోచ్‌తో ఏదో చేస్తాం. లేదా మనం జాయిన్ అయిన ఏరియాస్‌లో లేకపోతే మనం అంటే మనం మనం జాబ్ చేస్తున్న ఏరియాస్‌లోనో ఒక ఆర్గనైజేషను, ఒక ఇన్‌స్టిట్యూషను వాళ్ళు మనకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీని చేస్తాం. అయితే పాల్ ఏమంటే ఇది త్రూ హిమ్ అని ఎందుకు రాస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాల్ చేస్తున్న వర్క్ ఆయన ఓన్ ఇనిషియేటివ్ కాదు, ఆయన సొంతగా చేయట్లేదు. ఆయనకి ఏది కూడా ఒక వ్యవస్థాగతమైన లేకపోతే ఒక ఆర్గనైజేషనల్ అసైన్మెంట్ కూడా కాదు. ఒక ఆర్గనైజేషన్ ఆయనకి అప్పచెప్పిన బాధ్యత కాదు. ఇది డైరెక్ట్గా క్రీస్తు ప్రభు యొక్క అధికారం నుండి ఆయనకు అప్పచెప్పబడిన బాధ్యత. ప్రభువు అయిన క్రీస్తు యాంటిసిడెంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది వర్స్ 4లో. ప్రభువు అయిన క్రీస్తు ఆయన అధికారం ద్వారా, ఆయన అధికారాన్ని బట్టి, ఎవరా క్రీస్తు అంటే పునరుద్ధానుడైన క్రీస్తు, తండ్రి చేత హెచ్చించబడిన క్రీస్తు, ఆయన ద్వారా ఏం చేస్తున్నాడంట, అపోస్తలషిప్ అనేది ఆయన తీసుకుంటున్నాడు అన్న పాయింట్ మనకు అక్కడ కనిపిస్తుంది. అని ఏమంటున్నాడు త్రూ హిమ్ అండ్ ఫర్ హిజ్ నేమ్ సేక్. హిజ్ నేమ్ సేక్, ఆయన నామమును బట్టి అన్న మాట ఉంటుంది. అండ్ హిజ్ నేమ్ సేక్ అని. అయితే ఈ బైబిల్ లిటరేచర్ మనం చదువుతున్నప్పుడు లేకపోతే బైబిల్ యొక్క భావజాలాన్ని, ఐడియాలజీని మనం చదువుతున్నప్పుడు నేమ్ అన్నది కేవలం ఒక లేబుల్ కాదు. నామము అన్నది కేవలం ఒక లేబుల్ కింద ఉండదు. నామము అని మనకు బైబిల్ ఎప్పుడైతే మనం చదువుతుంటామో దట్ నేమ్ రిప్రజెంట్స్ ఎ పర్సన్స్ క్యారెక్టర్, అథారిటీ అండ్ రెప్యుటేషన్. ఎవరి నామాన్ని అయితే మనం తీసుకుంటున్నాము, ఎవరి నామాన్ని బట్టి, క్రీస్తు అనే నామాన్ని బట్టి, ఫర్ హీజ్ నేమ్ సేక్, ఆయన నామము కొరకు అంటున్నారు చూసారా. సో క్రీస్తు నామము కొరకు అంటే యేసు ప్రభు యొక్క క్యారెక్టరు, యేసు ప్రభు యొక్క అధికారం, యేసు ప్రభు యొక్క రెప్యుటేషన్, వీటిని బట్టి వీటి నిమిత్తంగా అంటే వీటిని బేస్ చేసుకుని దేవుడు ఆయనకిచ్చిన కమిషన్, ఆయనకిచ్చిన ఒక బాధ్యత. సో ఆయన ఎందుకు అట్లా చేస్తున్నాడు, దేన్ని బట్టి ఏం చేస్తున్నాడు అని అంటే ఇది యేసు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన క్యారెక్టర్ని, యేసు ప్రభు యొక్క అధికారాన్ని, యేసు ప్రభు యొక్క రెప్యుటేషన్ని బేస్ చేసుకుని యేసు ప్రభు యొక్క అధికారం కింద ఇవ్వబడిన పని చేస్తున్న వాడిగా మనం గమనిస్తూ ఉంటాం. సో ఆయన సొంత పని చేసుకోవట్లేదు, ఆయన సొంత రాజ్యాన్ని ఆయన కట్టుకోవట్లేదు. మనకి ఈ పాయింట్ అర్థం కావాలా. సో టు వర్క్ ఫర్ హిజ్ నేమ్ సేక్ అంటే అర్థం ఏంటి, క్రీస్తు ప్రభు నామము నిమిత్తము పనిచేయడం అంటే అర్థం ఏంటి అని అంటే పాలు లెక్క ప్రకారం పాలు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే ఆయన పడుతున్న కష్టం అంతా ఉంది కదా. అంటే అపోస్తులుగా ఆయన చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ లేబర్ ఉంది చూసారా, అపోస్తులిక్ లేబర్. ఈ కష్టం అంతా కూడా క్రీస్తు ప్రభువుని మహిమపరచడానికి, క్రీస్తు ప్రభువు నామ ఘనత కొరకు. ఎక్కడ అంటే అన్ని నేషన్స్లో, అమంగ్ ది నేషన్స్, సర్వలోకంలో, అన్ని రాజ్యాల్లో, అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో యేసు ప్రభు నామ ఘనత కొరకు, యేసు ప్రభు యొక్క మహిమ కొరకు, యేసు ప్రభు కొరకు ఏం చేస్తున్నాడు, ఆయన ఈ కష్టపడుతున్నాడు. సో ఐఎమ్ వర్కింగ్ ఫర్ హిజ్ నేమ్ సేక్ అంటే నేమ్ అనగానే మనకి ఇది గుర్తుండాల. నేమ్ అంటే కేవలం లేబుల్ కాదు, మనకు ఓన్లీ నేమ్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ మాత్రమే. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు జూమ్ యూజర్ అని ఉన్నారు, ఇంకొకళ్ళు షామీ 24094R అని ఉన్నారు. వాళ్ళు మనకెవరో తెలీదు. సో నేమ్ ఇప్పుడు నిస్సిస్ట్ ఉన్నారు, అనగానే అక్కడ నేమ్ అంటే ఇట్ షోస్ ద ఐడెంటిటీ ఆఫ్ ఎ పర్సన్. ఇప్పుడు మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు నేను వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెప్పానంటే వాళ్ళ ఐడెంటిటీ మనకు కనిపించలా. ఐడెంటిటీ కనిపించినప్పుడు మనం వాళ్ళని ఎవరిని ఐడెంటిఫై చేయలేం. సో మన కల్చర్లో నేమ్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్.
కానీ బైబిల్‌లో దేవుని నామము అని మనం ఎప్పుడైతే చదువుతా ఉంటామో, ఆ నామం అన్నది దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క అథారిటీ, దేవుని యొక్క పాపులారిటీ అంటే రెప్యుటేషన్ అంటే దేవుని యొక్క దాన్నేమంటారు ఘనత కోసం. సో, పాలు వర్క్ చేస్తున్నదంతా కూడా దేవుడు అప్పజెప్పబడిన కమిషను. ఇదంతా కూడా దేవుని క్యారెక్టరు, దేవుని యొక్క అధికారాన్ని బట్టి దేవుణ్ణి ఘనపరచడానికి ఆయన కష్టపడతా, ఆయన ఈ శ్రమని తీసుకుంటా, ఆయన వర్క్ చేస్తున్నాడు అన్న పాయింట్‌ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ కష్టం అంతా ఎందుకు? ఎలా ఈ దేవుని నామానికి ఎలా ఘనత వస్తది? దేవుని నామానికి ఎలా మహిమొస్తది అనంటే, దాంట్లో ఇంకా కొన్ని పాయింట్స్ మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో, మనకేమర్థమవుతుంది? పాలు ఆయన ఓన్ బిల్డింగ్, ఆయన ఓన్ కింగ్డమ్‌ని బిల్డ్ చేసుకోవట్ల. సొంత రాజ్యాన్ని కట్టుకోవట్ల. అంటే మనం అంటే చాలా సార్లు చూస్తా కూడా మనం గమనించేది ఏంటి అనంటే, దేవుడు పని చేస్తూ ఉంటారు. అంటే యూజువల్‌గా మెన్ ఆఫ్ గాడ్ దట్స్ వాట్ వి సీ. దేవుడు పని చేస్తూ ఉంటారు. దేవుడు పని చేస్తానే వాళ్ళ పర్సనల్ రాజ్యాల్ని కట్టుకోవడం మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇప్పుడు బెన్నీ హిన్ మినిస్ట్రీస్ అని ఉంటుంది. లేకపోతే రకరకాల మినిస్ట్రీ పేర్లు ఉంటుంది. మినిస్ట్రీ పేర్లలో కూడా దేవుడు గురించి మాట్లాడతా, దేవుని వాక్యం గురించి మాట్లాడతా, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను బట్టి మాట్లాడతా, దేవుని యొక్క కనికరాన్ని బట్టి మాట్లాడతా, దేవుని యొక్క కృప గురించి మాట్లాడతా, వ్యక్తిగతమైన ఎగ్జాల్టేషను లేకపోతే వాళ్ళ యొక్క మినిస్ట్రీయో వాళ్ళు కట్టుకున్న రాజ్యం యొక్క ఎగ్జాల్టేషన్ కోసము పనిచేయడం మనం గమనిస్తూ ఉంటాం. సో, ప్యారలల్‌గా దేవుడు తో పాటు ఈరోజు మార్నింగ్ అట్టుకుంటే నేను ఎవరిదో చూస్తూ ఉన్నా. దగ్గర 2000 నేను పేరు చెప్పను, పేరు అనవసరం. 2000 సంఘాలు పైన ఉన్నాయి మన అయ్యగారికి. ఆ 2000 సంఘాల్లో చాలా ఎక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు మన అయ్యగారికి డైరెక్ట్‌గా ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు. యేసు ప్రభువుతో మాట్లాడుతుంటే ఎలాంటి స్ఫూర్తి, అనుభూతి వస్తుందో మన అయ్యగారితో మాట్లాడితే వాళ్ళకి అట్లాంటి స్ఫూర్తి, అనుభూతి వస్తుందని మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుని నామాన్ని, దేవుని రాజ్యాన్ని, దేవుణ్ణి మహిమపరచాలి అని, లేకపోతే దేవుని నామాన్ని హెచ్చించాలి అనే ఒక పని మొదలుపెట్టి ఏం చేస్తూ ఉంటారు అనంటే, మనుషులు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ఎగ్జాల్ట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఇందాకే మన క్లాస్ ముందు కూడా ఒక కాల్ వచ్చింది. అటు రాయలసీమ సైడ్ నుంచి ఒక పాస్టర్ గారు, ఆయన మెసేజ్‌లు వింటున్నానండి అని ఆయన అంటే జనరల్‌గా మనకి పొగడ్తలు అంటే చాలా ఇష్టపడతాం కదా. ఆయన ఫస్ట్ టైం కాల్ చేసాడు, పొగుడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నంతసేపు ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభా కళ్ళు నెత్తికి ఎక్కకుండా సహాయం చేయి, ఇది ఏది కూడా నాది కాదు, ఆయన మాట్లాడుతున్నది ఏది నాది కాదు, ఐ డోంట్ డిజర్వ్ దిస్ అని నేను ఇమీడియట్గా ప్రార్థన అంటే నేనేదో పెద్ద నీతిమంతుడిని కరెక్ట్ అని నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లా. కానీ ఇది మనకంటూ పేరు సంపాదించుకుందాం రండి అనే భావజాలం మనకి జెనసిస్ 11లో కనిపిస్తుంది చూసారా. ఇది యూజువల్గా మనుషుల్లో కనిపిస్తుంది. రక్షించబడ్డారు, దేవుని చేత సరిచేయబడుతున్నారు అన్న 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 వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సెల్ఫ్ ఎగ్జాల్టేషన్ పక్కన పెట్టేస్తారు, తగ్గింపు కనిపిస్తూ ఉంటుంది. సో, పాలు రాస్తున్న దాంట్లో మనకు ఆ వర్సెస్లు మనం చూస్తూ ఉంటే మనకేం కనిపిస్తూ ఉంది? పాలు సొంత రాజ్యాన్ని కట్టుకోవట్లా, ఆయన సొంత దీన్ని ప్రమోట్ చేసుకోవట్లా. ఏషియా ఖండంలోనే అతిపెద్ద సంఘం, లేకపోతే గొప్ప అభిషేక వరం ఉన్న దేవజండు, ఇంటర్నేషనల్ స్పీకర్, అంతే కదా. ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో తెలుగులో మాట్లాడతాం, మనం ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే హిందీలో మాట్లాడతాం, అమెరికా వెళ్ళి మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఏదైనా ఎక్కడైనా చెప్పేది ఒకటే కదా. గల్లీలో చెప్పినా, ఢిల్లీలో చెప్పినా, అక్కడ న్యూయార్క్లో మాట్లాడినా చెప్పే సువార్త ఒకటే. దేవుని గురించి మాట్లాడతాం కాదు, భాష మారుతుంది.
అంతర్జాతీయ సువార్థికుడు అంటే కాన్సెప్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గల్లీలో ఒక స్టాండర్డ్ ఆఫ్ సువార్త, ఢిల్లీలో ఇంకొక స్టాండర్డ్ ఆఫ్ సువార్త, అంటే అమెరికా వెళ్తేనో, ఇంగ్లాండ్ వెళ్తేనో, దుబాయ్ వెళ్తేనో వేరే లెవెల్ ఆఫ్ సువార్త ఉంటుందా? ఇంటర్నేషనల్ స్పీకరు అంటే అర్థం ఏంటి? అది సెల్ఫ్ ప్రమోషన్. ఎక్కడికి వెళ్ళినా మనం సిలువ వేయబడిన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు గురించి మాట్లాడతాం. కమ్యూనికేషన్ చేసేటప్పుడు అక్కడోళ్ళకి అర్థమయ్యేటట్టు అక్కడోళ్ళ భాష మాట్లాడతాం. అక్కడోళ్ళ భాష మనకు రాకపోతే మనకు ఉన్న ట్రాన్స్లేటర్ని పెట్టుకుని మాట్లాడతాం. బట్ దట్ డజంట్ మేక్ అస్ అంటే ఎనీవే గ్రేట్ కదా. సో పాల్ ఏం చేస్తా ఉన్నాడు? అన్లైక్ ఇప్పుడు మాలాంటి ఇప్పుడున్న ఇప్పుడున్న సేవకుల్లా కాకుండా ఆయన తన సొంత రాజ్యాన్ని కట్టుకోవట్లా, ఆయన తను తాను ప్రమోట్ చేసుకోవట్లా. ఆయన చేసేదంతా కూడా యేసు ప్రభుకి మహిమ కలిగేటట్టు, యేసు ప్రభుకి దగ్గర ఆయన పరిచారకుడుగా పనిచేస్తా ఉన్నాడు. సో ఇది ఈ అండర్స్టాండింగ్ ఎందుకు అనంటే నేను మీకు ముందే చెప్పా. రోమన్ చర్చ్లో అంటే 2 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఒకళ్ళేమో జూయిష్ కన్వర్ట్స్ ఉన్నారు, ఇంకొకళ్ళేమో జెంటైల్ కన్వర్ట్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు, వీళ్ళిద్దరి మధ్యలో టెన్షన్స్. గొడవ ఎప్పుడు వచ్చింది? తగ్గడం చేతగానప్పుడు, క్షమాపణ లేనప్పుడు. అంతే కదా. మనం కోపం రావడం వేరు. బైబిల్లో ఆ మాట ఉంటుంది, కోపపడు కానీ పాపము చేయొద్దు అన్న మాట ఉంటుంది. కోపం రావడం వేరు, పాపం చేయడం వేరు. దానికి ఏమని రాస్తాడు? మీ కోపాన్ని సన్సెట్ దాకా ఉండనీయొద్దు. అంటే ఎవరి మీద అయితే కోపం వచ్చిందో, కోపం యేసు ప్రభుకి కూడా వచ్చింది. సో కోపం రావడం పాపం కాదు. కోపం వచ్చిన తర్వాత ఒకవేళ తప్పు అవతల వ్యక్తిదే అయి ఉండొచ్చు, మన కోపాన్ని మనసులో పెట్టుకుని అవతలి వ్యక్తిని క్షమించకుండా ఆ దినం గడవనియొద్దు, పాపం చేయొద్దు అన్నమాట రాశాడు. సో ఎందుకు వస్తుంది గొడవ అని అంటే, గొడవ రావడానికి ముఖ్య కారణం నా దృష్టిలో నేను రైట్ అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు. సరే, అవతలోడే నన్ను ఏదో మాట అన్నాడు అనుకున్నాం. అవతలోడు నన్ను మాట అన్నగానే నాకు కోపం ఎందుకు వచ్చుద్ది? పట్టలేనంత కోపం ఎప్పుడు వచ్చుద్ది అని అంటే, అరే నన్నేంటి వీడు ఇంత మాట అంటాడా అని. అంతే కదా. నన్నెందుకు వీడు ఇంత మాట అంటాడు అని అంటే, నన్నెందుకు వీడు ఇంత మాట అంటున్నాడంటే, నా దృష్టిలో నాకు నాకంటూ ఒక స్థానం ఉంటుంది, నాకంటూ ఒక ప్లేస్ ఉంటుంది. సో నా దృష్టిలో నేను కొన్నిట్లో కరెక్ట్ ఉంటా. అవతల వ్యక్తి నన్ను అన్నప్పుడు, ఇప్పుడు నాకంటే పర్ఫెక్ట్గా ఉన్నవాడు నా దృష్టిలో అదే దాని గురించి నన్ను తిట్టాడు అనుకోండి, నేను అంత ఫీల్ అవును. ఎప్పుడు ఫీల్ అవుతాను? నాకు ఎప్పుడు కోపం వస్తుంది? నా దృష్టిలో నాకంటే కొంచెం తక్కువ లెవెల్లో ఉన్నవాడు అన్న ఫీలింగ్ ఎవడి మీద అయితే నాకు ఉంటుందో వాడు నన్ను ఏమన్నంటే నాకు కోపం వస్తుంది. రెండోది గొడవ, కోపం కాదు, గొడవ కింద మారుతుంది. ఆ గొడవ ఎందుకు ప్రొలాంగ్ అవుతుంది? నాలో తగ్గింపు గుణం లేకపోతే ప్రొలాంగ్ అవుతుంది. ఆ గొడవ నేను అవతలి వ్యక్తిని క్షమించలేకపోతే ప్రొలాంగ్ అవుతుంది. ఎదుటి మనిషి మీద కష్టం లోపల పెట్టుకుంటే ప్రొలాంగ్ అవుతుంది. కానీ దేవుని చేత ట్రీట్ చేయబడేవాడు, దేవుడు ఎందరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను, ఇదిగో సమస్తము నూతనమైన అన్న మాట కనిపిస్తుంది కదా. సో ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో, ఎవరైతే ఆత్మచేత నడిపించబడుతుంటారో, వాడు పాపి అని, దేనికి పనికిరాని దేవుడు రక్షించుకున్నాడని ఆలోచన, లేకపోతే ఆ సత్యాన్ని ఎవరైతే మర్చిపోతారో, లేకపోతే ఆ సత్యం ఎవరికైతే తెలీదో వాళ్ళు ఆ కష్టాన్ని కొనసాగిస్తారు. సో ఇక్కడ అంటే హంబుల్నెస్, ఎవరైతే నిజంగా దేవుని యొక్క శిలువ జ్ఞానాన్ని అర్థం చేసుకుని, లేకపోతే గాస్పల్ని అర్థం చేసుకుంటారో, అరే నేనే ఎదవను కదా అన్న ఫీలింగ్ ముందు నాకు ఉంటుంది. అవతల వ్యక్తి నన్ను అనేటప్పుడే
నా గురించి నాకు తెలుసు కాబట్టి, నేను ఎంత ఎదవనో నాకు తెలుసు కాబట్టి, దేవుడు ఇట్లాంటోడిని కూడా ఆయన నన్ను ఎదవలాగా కన్సిడర్ చేయకుండా నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి, అవతల వాడేదన్నంటే నాకు నా దాంట్లో ఉన్న వాస్తవికతే కనిపిస్తుంది కానీ, నాకు అవతల వ్యక్తి మీద ఒక 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 ద్వేషాన్ని పెంచుకుని, ఆ ద్వేషాన్ని అంటే ఆ టైంకి ఒకవేళ వచ్చినా నిదానంగా ఆలోచిస్తే, అరే కరెక్టే కదా, నేను మాత్రం ఎక్కడ కరెక్ట్లే అన్న ఫీలింగ్ వస్తుంది కానీ గొడవ కంటిన్యూ అవ్వదు. సో ఏ ఏ చర్చికి రాస్తున్నాడు పాలు అని అంటే, టెన్షన్స్ వెళ్తున్నాయి, టెన్షన్స్ నడుస్తున్న చర్చ్. సో ఆయన ఏం చేస్తున్నాడు, చాలా స్పష్టంగా దీని గురించి మాట్లాడుతున్నాడు. సో ఆయన ఆయన సొంత రాజ్యాన్ని, ఆయన సొంత గొప్పదనాన్ని చాటించుకోవడానికి ప్రయత్నం చేయట్లా. ఆయన దేవుని దగ్గర తగ్గింపుని, ఆయన యజమాని అన్న విషయాన్ని గమనించుకుని రాస్తా ఉన్నాడు. సో దీంట్లో మనకేం అర్థం అవుతుంది అని అంటే, పాల్స్ మోటివేషను, ఈ ఈ ఈ రోమన్స్కి రాసిన లెటర్ మొత్తంలో పాల్ యొక్క మోటివేషను చాలా 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 క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్ కూడా మోటివేషన్ ఏంటంటే, ఆయన ఒక ప్రెస్టీజ్ని కానీ ఒక అధికారాన్ని కానీ సంపాదించుకోవడానికి రాయట్లా. ఆయన ఎందుకు రాస్తున్నాడు ఈ లెటరు, ఆయన ఎందుకు పనిచేస్తున్నాడు, ఎందుకు రాస్తున్నాడు ఈ లెటర్ అంటే, క్రీస్తు నామము అన్యుల మధ్యలో మహిమ పొందాలా. ఎవరైతే పాపినైన నన్ను, వెధవనైన నన్ను, పనికిరాని నన్ను, వ్యభిచారినైన నన్ను, దొంగనైన నన్ను, నాశనానికి లోనైపోతున్న నన్ను కృప ద్వారా క్రియలు లేకుండా రక్షించాడు. ఆయన నామానికి ఎక్కడా కూడా అవమానం జరగకుండా ఉండటానికి, ఆయన నామం ఎరుగని అన్యజనుల మధ్యలో ఆయన నామం యొక్క ఘనత కొరకు ఆయన రాస్తున్నాడు. సో దాట్ వాజ్ ద మోటివేషన్. సో నేనెందుకు తగ్గాలా, నేనెందుకు మాటపడాలా, నేనెందుకు ముందు ఒక మెట్టు కిందకు దిగాల అన్న ఆలోచనలో ఉండి, అంటే ఒకలాంటి ఫ్యాక్షనిజం నడుస్తున్న చర్చ్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దేవుని నామానికి మహిమ కలిగేటట్లు రాస్తూ ఉన్నాడు. సో మనం ఈ స్టార్టింగ్ వర్సెస్ మనం చదువుతూ ఉన్నప్పుడు, వాట్ వాజ్ యాక్చువల్లీ మోటివేటింగ్ పాల్ టు రైట్ దిస్ లెటర్. సో చర్చ్లో మనం ఉన్నప్పుడు, క్రిస్టియన్స్గా మనం ఉన్నప్పుడు, ఇప్పుడు పాల్ రోమన్స్కి లెటర్ రాస్తున్నాడు, మన జీవితమే ఒక లెటర్, అంతే కదా. మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లెటర్. దేవుడు ఏంటి, మనం ఏ సువార్తను నమ్మాం, ఏ సువార్త చేత మనం రక్షించబడ్డాం, ఎటువంటి ప్రేమ చేత మనం ఆదరించబడ్డాం, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎట్లా మనల్ని దేవుడు దగ్గరికి తీసుకున్నాడు, దానివల్ల మనలో ఏ మార్పులు వస్తున్నాయి, ఎట్లా అర్హత లేకపోయినా దేవుడు మనకి ఒక అర్హతనిచ్చాడు. సో మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లెటర్. మన జీవితాన్ని ప్రజలు చదువుతారు, మన జీవితాన్ని మన లైఫ్ని ప్రజలు చదువుతారు, మనం వేరే వ్యక్తులతో మనం డీల్ చేసే విధానాన్ని ప్రజలు చదువుతారు. సో పాల్ లెటర్ మనం చదువుతున్నప్పుడు పాల్ని మోటివేట్ చేస్తున్నది ఏంటి మనకు అర్థమవుతుంది. మన లైఫ్ని మన చుట్టుపక్కల వాళ్ళు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు చదువుతున్నప్పుడు మన లైఫ్ని మన 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 జీవితం అనే లెటర్ని ఏవి మోటివేట్ చేస్తుందో ఎవరన్నా గమనించగలుగుతున్నారా? వాట్ ఈస్ ద మోటివేషన్ ఆఫ్ ద యాక్టివిటీస్ దట్ వీ డూ ఇన్ అవర్ లైఫ్స్, విచ్ ఆబ్వియస్లీ విల్ ఫార్మ్ ఏ లెటర్. ఏమంటాడు ఎక్కడ, 2 Corinthians 3rd chapterలో పాలు ఈ మాట రాస్తాడు, ఆర్ యు నాట్ మై లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ అని రాస్తాడు. కొరింథీ సంఘానికి రాస్తా, మీరు నా సిఫారసు పత్రాలు, నా రికమెండేషన్ లెటర్స్ మీరే కదా అంటాడు. అంటే విశ్వాసుల జీవితాన్ని పౌలు గారి మినిస్ట్రీకి ఒక రికమెండేషన్ లెటర్ లాగా ఆయన చూస్తాడు. నేను అది ఒకసారి చూద్దాం. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 3వ వచనం చూస్తే, ఇక్కడ మీరు చూస్తే ఏమంటాడు, ఆర్ వి బిగినింగ్ టు కమెండ్ అవర్ సెల్స్ అగైన్, ఆర్ డు వి నీడ్ యాజ్ సమ్ డు
లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ టు యూ ఆర్ ఫ్రమ్ యూ అని రాస్తే ఏమంటాడు, యూ యువర్ సెల్ఫ్స్ ఆర్ ఆర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ రిటర్న్ ఆన్ అవర్ హార్ట్స్ టు బి నోన్ అండ్ రెడ్ బై ఆల్ అంటున్నాడు. చూసారా, తెలుగులో కూడా చదువుదాం. మమ్ముని మేమే తిరిగి మెప్పించుకొన మొదలు పెట్టుతున్నామా, కొందరికి కావలసినట్లు మీ వద్దకైనను మీ వద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అని రాస్తా, మా హృదయాల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకుంటున్న మా పత్రికలు మీరు కాదా అని రాస్తున్నాడు. సో పాలు రాసిన రోమను లెటర్ ఎట్లాంటిదో మన జీవితం కూడా మనల్ని నడిపిస్తున్న, అంటే సేవకుల్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మా చర్చ్ ఉంది, నేను నడిపిస్తున్నానంటే నాట్ బికాజ్ ఆఫ్ మై ఎబిలిటీ, ఇట్ ఈస్ బై గాడ్స్ గ్రేస్. సో నన్ను పక్కన పెట్టేద్దాం. కానీ మా సంఘ సభ్యుల్ని నడిపిస్తుంది ఎవరు? యేసయ్య. ఒక విశ్వాసి జీవితాన్ని నడిపిస్తుంది ఎవరు? యేసయ్య. సో మన లైఫ్స్ క్రీస్తు ప్రభు సువార్త, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క సత్యం, క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క విశ్వసనీయత, క్రీస్తు ప్రభు యొక్క కనికరం, క్రీస్తు ప్రభు యొక్క తగ్గింపు, క్రీస్తు ప్రభు యొక్క త్యాగాన్ని సూచించే లెటర్స్ అవ్వాలా. ప్రజలందరూ చదువుకునే మనం దేవుని ఇది కరెక్ట్ మార్గం రా, ఈయన నిజమైన దేవుడు రా, ఇది కరెక్ట్ మార్గం రా అని మనం ఏం చేస్తామంటే కరపత్రాలు కదా, మన హ్యాండ్ అవుట్స్ తీసుకెళ్ళి మనం వారానికి ఒకసారో లేకపోతే ఎవరికైనా కనిపిస్తే ఆ కరపత్రాలు ఇస్తాం. కానీ కరపత్రాలు ఇండియాలో ఎందుకు అంత ఫేమస్ అవ్వలేకపోయినాయి అంటే, మనం ఇచ్చే కరపత్రానికంటే ఎక్కువగా, మనం ఇచ్చే ఈ ఫ్లయర్ హ్యాండ్ అవుట్ కంటే ఎక్కువగా జనాలు మన జీవితాన్ని చదువుతున్నారు. మన ఊర్లలోకి వెళ్తే, క్రిస్టియన్ పేటల్లో ఎలా ఉంటున్నారు మనోళ్ళు? క్రిస్టియన్ పేటల్లో మనకున్న విట్నెస్ ఏంటి? ఒక చర్చ్ని చూసినప్పుడు, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీని చూసినప్పుడు, ఒక మార్కెట్ ప్లేస్లోనో, ఒక అకాడమిక్ లేకపోతే ఒక కాలేజీలోనో, ఒక లైబ్రరీలోనో, ఒక ప్లే గ్రౌండ్లోనో, ఒక బిజినెస్ ఏరియాలోనో క్రైస్తవుల్ని చూస్తున్నప్పుడు, బిజినెస్ చేసే క్రైస్తవుల్ని చూస్తున్నప్పుడు, ఉద్యోగం చేసే క్రైస్తవుల్ని చూస్తున్నప్పుడు, బ్యాంకులో గవర్నమెంట్ అథారిటీలో ఉన్న క్రైస్తవుల్ని చూస్తున్నప్పుడు, చట్టసభల్లో ఉన్న క్రైస్తవుల్ని చూస్తున్నప్పుడు, ఒక 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 క్రిస్టియన్ డాక్టర్ని చూస్తున్నప్పుడు, ఒక క్రిస్టియన్ టీచర్ని చూస్తున్నప్పుడు, క్రిస్టియన్స్ని చూస్తున్నప్పుడు మన జీవితాన్ని వాళ్ళు ఏం చదువుతున్నారు? మన జీవితాల్లో వాట్ ఆర్ దే రీడింగ్? మన ఫ్యామిలీ, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది, పక్కన నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళు మన కుటుంబాన్ని చూస్తున్నప్పుడు, మన కుటుంబాన్ని చదువుతున్నప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది? మన కుటుంబంలో మనం రికమెండ్ చేయగలుగుతున్నామా? మనం ఫాలో అయ్యే యేసయ్య మార్గం, మనం నమ్మొచ్చిన సువార్త, ఇది సత్య మార్గము, ఇది కరెక్ట్ వే ఆఫ్ లివింగ్ అనేది మన జీవితాల్ని ఒక రికమెండేషన్ లెటర్స్ లాగా మనం చేయగలుగుతున్నామా? సో పాలు ఆయన ఎవరో తెలియని, అంటే ఆయన స్థాపించిన చర్చ్కి లెటర్ రాస్తున్నప్పుడు ఆయన స్పష్టంగా ఆయన యొక్క మోటివేషన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే వాట్ ఈజ్ హీ అప్ టు, వాట్ ఈజ్ హీ యాక్చువల్లీ ట్రయింగ్ టు డూ విత్ దిస్ లెటర్. సో ఆయన మోటివేట్ చేస్తున్నది ఏంటి? సంఘం మీద అధికారం కాదు, ఆయన ఏదో గొప్ప దేవుజెండని జనాలు ఆయన గుర్తించాలని కాదు, అన్యుల మధ్యలో ఉన్న సంఘం, రోమా సామ్రాజ్యంలో అన్యుల మధ్యలో ఉన్న సంఘం, ఈ సంఘంలో ఉన్న విశ్వాసులు, వాళ్ళ జీవితాలు అవతల వాళ్ళకి సిఫారసు పత్రాలు అవుతాయి, రికమెండేషన్ లెటర్స్ అవుతాయి. సో మీ జీవితాన్ని వాళ్ళు రికమెండేషన్ లెటర్స్ కింద చూస్తారు. వాట్ ఆర్ యూ రికమెండింగ్ అన్నది చూస్తారు. కాబట్టి వాళ్ళకి దేవుని యేసు ప్రభు నామాన్ని మహిమపరచటం అన్న మోటివేషన్తో ఆయన ఈ లెటర్ రాస్తున్నాడు. సో నేను కాంప్రహెన్సివ్గానే బైబిల్ వర్స్ బై వర్స్ స్టడీ చేస్తాను. పైన స్కిప్ చేసుకుంటే వెళ్ళాలని ప్రయత్నం చేయట్లేదు. బట్ ఐ వాంట్ టు అట్లాంటి కొన్ని వర్సెస్ ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్దాం. బట్ ఇక్కడ మనం సీరియస్గా చదువుదాం. ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటి? వి రిసీవ్ గ్రేస్ అండ్ అపోస్టల్షిప్.
త్రూ హిమ్ అండ్ ఫర్ హిజ్ నేమ్, క్రీస్తు ద్వారా క్రీస్తు నామము కొరకు మేము కృపయు అపోస్తలత్వము పొందాను అని రాస్తున్నాడు. సో నేను 5th వర్స్ని డివైడ్ చేసుకుంటా ఒక్కొక్క పాయింట్ చూస్తా ఉన్నా. సో పాలు ఈ అధికారం లేకపోతే ఈ బాధ్యత, అపోస్తులుడు అనే అధికారం, అపోస్తులుడు అనే బాధ్యత ఆయనకు అర్హత ఉండి కాదు, అర్హత లేదు ఆయనకి. ఎలా వచ్చింది? కృపను బట్టి వచ్చింది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, కృప పాల్ని క్వాలిఫై చేయడం మాత్రమే కాదు, క్వాలిఫికేషన్ ఇవ్వడమే కాదు, క్వాలిఫై చేయడం మాత్రమే కాదు, కృప ఏం చేస్తుంది అని అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. ఎప్పుడైనా కానీ అధికారం, అథారిటీ ఈజ్ రిలేటెడ్ టు రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉందనుకోండి, దేవుడు పురుషుడికి అంటే భర్తకి అధికారం ఇస్తాడు. అంటే అర్థం ఏంటి? కుటుంబం మీద భర్తకి బాధ్యత ఎక్కువ ఉంటుంది. దాని మీనింగ్ అది. సో హూ ఈజ్ ద అథారిటీ ఆఫ్ ద హౌస్ అంటే హస్బెండ్. అంటే అర్థం ఏంటి? అథారిటీ అంటే ఏంటి? బాసిజం చేసేది కాదు అథారిటీ. యేసు ప్రభు లీడర్స్ గురించి మాట్లాడుతా ఆయన ఏమంటాడంటే, లోకానుసారంగా మీరు బాసిజం చేయొద్దు, నువ్వు లీడర్ అవ్వాలంటే యూ నీడ్ టు బికమ్ ఎ సర్వెంట్ అంటాడు. అంటే లీడర్షిప్, అథారిటీ ఎప్పుడైనా కానీ రెస్పాన్సిబిలిటీ ఓరియంటేషన్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది, బ్యాంకులో ఒక ప్యూన్, సబ్ స్టాఫ్ ఉన్నాడు, ఒక క్యాషియర్ ఉన్నాడు, ఒక టెల్లర్ ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు. ఎవరికి ఎక్కువ అథారిటీ ఉంటుంది? మేనేజర్కి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే, బ్యాంక్ యాక్టివిటీస్లో ప్యూన్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, టెల్లర్ క్యాషియర్ కంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది? మేనేజర్కి ఉంటుంది. సో అథారిటీ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు రెస్పాన్సిబిలిటీ. సో మెన్గా మనలో ఎవరైనా ఉన్నప్పుడు, మీరు అంటే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మీరు ఒకవేళ తర్వాత యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, యూ విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ ది హౌస్. మీకు అధికారం ఉంటుంది. దాని అర్థం ఏంటి అని అంటే, ఇంట్లో మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. యు ఆర్ మోర్ రెస్పాన్సిబుల్. ఇంటి గురించి ఏదైనా అకౌంటబిలిటీ దేవుడు అడగాలంటే ముందు, ఇప్పుడు ఆదాం అవ్వలు ఇద్దరు ఉన్నారు. సర్పం ఎవరితో మాట్లాడింది? అవ్వతో మాట్లాడింది. అంటే ఇది యాక్చువల్గా ఇద్దరితో మాట్లాడింది, కానీ కాయ కోసుకుని తింది ఎవరు? ఎందుకంటే అక్కడ ఉన్న మీకు గ్రామర్ అంతా కూడా ప్లూరల్ వర్బ్స్ ఉంటాయి. ఇప్పుడు సింగులర్ వర్బ్ అంటే ఈజ్ ఇట్లా ఉంటుంది కదా, ప్లూరల్ అంటే ఆర్ అని ఉంటుంది కదా, ప్లూరల్ వర్బ్స్ ఉంటాయి. అంటే సర్పెంట్ వాజ్ యాక్చువల్లీ స్పీకింగ్ టు బోత్ ఆఫ్ దెమ్, జెనసిస్ 3లో. అయితే కాయ కోసుకుని తింది ఎవరు? ఫస్ట్ అవ్వ. తిని ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. దేవుడు అవ్వని అడిగాడా, ఆదాముని అడిగాడా? ఆదాముని అడిగాడు. ఎందుకు? ఆదాము ఇంటి యజమాని, అధికారి, అథారిటీ ఉంది కాబట్టి ఇంట్లో జరిగిన దానికి అకౌంటబిలిటీ ఎవరిని అడిగాడు తెలుసా? ఆదాముని అడిగాడు. ఆల్రెడీ మ్యారేజ్ అయిన మెన్ ఇక్కడ ఉంటే, లేకపోతే తర్వాత ఎటు పెళ్ళి అవుతుంది కదా, యంగ్ మెన్ ఉంటే గుర్తుపెట్టుకోండి, మెన్గా దేవుడు అకౌంటబిలిటీ ముందు మిమ్మల్ని అడుగుతాడు. ఇఫ్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ ద హౌస్, ఇఫ్ యు ఆర్ ద హస్బెండ్, ఇఫ్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద హౌస్, నీ ఇంట్లో నీ భార్య విషయం కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, నీ ప్రతి ఆస్పెక్ట్, మీ హెల్త్, మీ ఫైనాన్సెస్, మీ టైము, ఆమె సంగతి నీకు తెలియదు ప్రభా అన్ని చెప్పటానికి లేదు. అట్లా చెప్పడానికి లేదు. ఆదాం అదే చేశాడు. ఇదిగో నువ్వు చేసి నీవు నుంచి అన్నాడు. అంటే ఎవరి మీద వేయడానికి ట్రై చేశాడు? నాకు
క్రియేటర్ గాడ్, ఆయన చేసిన ఈమె. అప్పుడు దాకా డ్యూయట్ పాడాడు. చెట్లు అమ్ముడు పుట్ల అమ్ముట ఎముకలు ఎముక మాంసంలో మాంసం అని డ్యూయట్ పాడాడు. డ్యూయట్ పాడినాడు ఇమ్మీడియట్గా అంటే బ్లేమ్ గేమ్ చేస్తున్నాడు. అవతలోడి మీదకి అకౌంటబిలిటీ వచ్చేటప్పటికి షిఫ్ట్ చేస్తున్నాడు. గమనించండి, మీరు మెన్నగా ఎదుగుతున్నప్పుడు, బాయ్స్ మీరు మెన్నగా ఎదుగుతున్నప్పుడు లైఫ్లో అకౌంటబిలిటీ ఇచ్చే స్థానంలో మీరు ఉంటారు. అకౌంటబిలిటీ దేవుడు మిమ్మల్ని అకౌంట్ అడుగుతాడు. ఇన్ ఎవ్రీ విచ్ వే యూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. సో గ్రోయింగ్ అప్ యాజ్ మెన్ అంటే అర్థం ఏంటి అని అంటే, మగాడిగా దమ్ము ఉండటం అంటే అర్థం ఏంటి అని అంటే, నాకు అప్పగిచ్చిన బాధ్యతల విషయంలో నేను రెస్పాన్సిబుల్గా అకౌంటబిలిటీ నేను ఇవ్వగలిగే వాడిగా ఎదగటం. సో వాట్ ఈజ్ ఇట్ టు గ్రో యాజ్ ఎ మ్యాన్ అంటే అర్థం ఏంటి అని అంటే, అకౌంటబిలిటీని భుజాన వేసుకుని బాధ్యత జవాబుదారీతనంలో ఎదగటం, మగాడిగా ఎదగటం, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం అంటే నాకు ఇది పాయింట్స్ కొంచెం అప్లికేషన్కి పనికొచ్చినప్పుడు నేను అట్లా వెళ్తూ ఉంటాను. సో డోంట్ టేక్ మీ రాంగ్. సో ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే కృప క్వాలిఫై చేసింది. క్వాలిఫికేషన్ అనే కొంటే క్వాలిఫై చేసింది పాల్ని. ఉట్టి క్వాలిఫై చేసిందా అంటే, కృప ఉట్టి క్వాలిఫికేషన్ ఒక్కటే ఇవ్వదు, నిన్ను క్వాలిఫై చేసి నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. సో వెన్ మీకు కృప, మీ జీవితంలో దేవుడు కృప చూపిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుడు మీ క్రియలతో సంబంధం లేకుండా, అర్హత లేకుండానే మిమ్మల్ని క్వాలిఫై చేస్తున్నాడు. క్వాలిఫై చేసి ఇక మీ ఇష్టం వచ్చినట్టు బతకంటారా అని చెప్పట్లా. క్వాలిఫై చేసిన తర్వాత మీకు బాధ్యత ఇస్తున్నాడు. క్వాలిఫై చేసిన తర్వాత మీకు బాధ్యత ఇస్తున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ కృప ద్వారానే అంటే నాకు ఎటువంటి అర్హత లేదు అనేది గమనించుకుంటానే, అర్హత లేని నాకు బాధ్యత కూడా ఉంది అన్న మాటని పాలు గుర్తు చేసుకుంటున్నాడు. ఇక్కడ ఒక్క చోటే కాదు. ఇప్పుడు సపోజ్ ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూసాం అనుకోండి. చాలా 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 బ్యూటిఫుల్గా రాస్తాడు ఇక్కడ. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడు? చదవమంటారా అన్న? తెలుగులో చదవండి. చదువు. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటు. చాలండి. ఇక్కడ చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి దీంట్లో. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటు. ద స్టీవర్డ్షిప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ దట్ వాస్ గివెన్ టు మీ ఫర్ యూ అన్నాడు. గాడ్స్ గ్రేస్ ఒక స్టీవర్డ్షిప్ క్వాలిఫై చేస్తుంది, కరెక్టే. కానీ కృప ఎప్పుడైనా కానీ నన్ను ఒక ఏర్పాటులో ఒక అకౌంటబిలిటీ ఇచ్చే ఒక గృహ నిర్వాహకత్వంలోకి నన్ను నడిపిస్తుంది. సో కృప మెరిట్ లేకుండా నన్ను యాక్సెప్ట్ చేస్తుంది. కృప ఎటువంటి అర్హత లేకుండానే నన్ను దగ్గరికి చేర్చుకుంటుంది అని మీరు ఫుల్ స్టాప్ పెట్టుకుంటే పొరపాటు. ఫుల్ స్టాప్ పెట్టకూడదు. అర్హత లేకుండానే అన్మెరిటెడ్గా నాకు ఫేవర్ చూపించి, నాకు అవకాశం ఇచ్చి, నన్ను ఒక ఏర్పాటులో, ఒక గృహ నిర్వాహకత్వంలో, ఒక బాధ్యతలో, ఒక జవాబు ఇచ్చే ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లోకి నన్ను పెడుతుంది. అది ఎవరి విషయంలో అకౌంటబిలిటీ?
ఒకళ్ళ గురించి మనకు ఒకళ్ళు ఇంకొకళ్ళు అప్పచెప్పుతుంది ఒక బాధ్యత. సో ఏమంటాడు, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప విషయమైన ఏర్పాటు. సో పాలు దగ్గరికి దేవుని కృప వచ్చింది. పాలు క్రియలతో సంబంధం లేకుండా, పాలుకి అర్హత లేకుండా పాలు విషయంలో దేవుని కృప వచ్చింది. కృప వచ్చి ఏం చేసింది, పాలుకి ఒక బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యత మీ కొరకు ఇవ్వబడింది. సో మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప విషయమైన ఏర్పాటు, ద స్టీవర్డ్షిప్ ఆఫ్ గాడ్ దట్ వాస్ గివెన్ టు మీ ఫర్ యూ. సో నాకు నాకు కృప వచ్చింది అనంటే, దేవుని అనుగ్రహం నా దగ్గరకు వచ్చింది అనంటే, అది ఎవరో ఒకళ్ళ విషయంలో బాధ్యత ఉంది కాబట్టి దేవుడు, అంటే నాకు కృపను అనుగ్రహించి ఇంకొకళ్ళ యొక్క బాధ్యత నాకు అప్పచెప్పి నన్ను ఒక ఏర్పాటులోకి, ఒక 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 ఫ్రేమ్వర్క్లోకి, ఒక రెస్పాన్సిబుల్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకొస్తాడు. సో పాలు దీన్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ రాస్తున్నాడు. సో మనం ఇది చూస్తూ ఉన్నప్పుడు పాలుకి కృప వచ్చింది. ఆ కృపతో పాటు అపోస్తులకి అథారిటీ వచ్చింది, అంటే అపోస్తులకి రెస్పాన్సిబిలిటీ వచ్చింది, అపోస్తులు అన్న బాధ్యత వచ్చింది. ఆ రెస్పాన్సిబిలిటీ కోసం బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, లేబర్, కష్టపడుతున్నాడు. సో ఈయన పడుతున్న కష్టం అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేనుంటే, ఇప్పుడు రవి అని నేనున్నాను అనుకోండి, నన్ను కృప ఏం చేస్తుంది అంటే క్వాలిఫై చేస్తుంది. రవి గారిని గ్రేస్ క్వాలిఫై చేస్తుంది. క్వాలిఫై చేసి నాకు ఇంకొక వ్యక్తో లేకపోతే ఇంకొక గ్రూప్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది. సో నేను ఫ్రీగా క్వాలిఫై అయిన నేను వీళ్ళ రెస్పాన్సిబిలిటీని తీసుకుని నేనేం చేయాలా, శ్రమ పడాలా, లేబర్ ఉంటుంది, నాకు శ్రమ పడాలా. నాకేంటి చూస్తుంటే నాకు ఈ శ్రమ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళ నుంచి వస్తుంది. వీళ్ళ కోసం నేనెందుకు శ్రమ పడాలా అన్న ఆలోచన వచ్చిందనుకోండి, నాకు కృప నా జీవితంలో ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదని. ఇప్పుడు ఒక మ్యారేజ్ వ్యవస్థ లేకపోతే ఒక ఫ్యామిలీ లో ఉన్నాం మనం. మీకున్న ఫ్యామిలీ దేవుని కృప అని మీకు అర్థమైంది. సో దేవుడు మీకు ఆ కృపని ఏర్పాట్లోకి తీసుకొచ్చి మీ సిబ్లింగ్సో లేకపోతే వైఫో హస్బెండో లేకపోతే అన్నదమ్ములో అక్కచెల్లెల్లో లేకపోతే మీరున్న చర్చ్ మీరున్న సొసైటీలో వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర పెడతాడు. సో మీరు ఆ ఏర్పాటులో నడుస్తున్నప్పుడు, ఆ ఫ్యామిలీతో మీరు నడుస్తున్నప్పుడు, ఆ చర్చ్తో మీరు నడుస్తున్నప్పుడు, లేకపోతే ఇప్పుడు మీరు మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, ఇఫ్ యూ బిలీవ్ దట్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ దట్ యు ఆర్ సెలెక్టెడ్ అంటే ఫర్ మెడిసిన్ ఇన్ దిస్ కాలేజ్ అనుకున్నారనుకోండి, మీరు వాట్స్ అంటే నీటా ఏం క్వాలిఫై వచ్చారో, మీరు ఈ క్వాలిఫికేషన్ దేవుని కృపను బట్టి నేను ఈ కాలేజీలోకి వచ్చాను అని అంటే, మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ కాలేజ్లో ఉన్న ఎన్వైరన్మెంట్ని చూసారా, ప్రజలు, అక్కడ ఉన్న స్టూడెంట్స్, మీ సీనియర్స్, మీ జూనియర్స్, మీ ఫ్యాకల్టీ, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలన ఏర్పాటు. రేపొద్దున మీరు డాక్టర్ అవుతారు, దేవుడు ఒక మంచి హాస్పిటల్లో పోస్టింగ్ ఇస్తాడు. ఆ హాస్పిటల్కి వచ్చే ప్రజల్ని, ఆ హాస్పిటల్లో ఉన్న పరిస్థితులను చూస్తా మీరేం గుర్తుపెట్టుకోవాలి తెలుసా, మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలన ఏర్పాటు. సో దేవుని కృప నన్ను క్వాలిఫై చేసి ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో నన్ను తీసుకొచ్చి పెట్టింది. మ్యారేజ్ అవుతుంది, అమ్మాయిలైతే హస్బెండ్ విషయం, అబ్బాయిలైతే వైఫ్ విషయం, మీకు ఇవ్వబోయే పిల్లల విషయం, అది దేవుని కృప. మీకు మ్యారేజ్ అయింది అని మీకు అర్థమైతే
నీ హస్బెండ్‌తోనో, వైఫ్‌తోనో, మీ పిల్లలతోనో మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలనైన ఏర్పాటు. మనం తెలుగు స్టేట్స్‌లో ఉన్నాం. మన ఇండియాలో ఉన్నాం. ఇండియాలో ఇంతమంది, ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు సువార్త మన దగ్గరకొచ్చి దేవుడి చేత మనం వేరుగా పిలువబడ్డాం. సో, మనం ఇండియా దేశం వైపు చూసి, మన తోటి సహోదరుల వైపు చూసి, ఇండియన్స్ వైపు చూసి ఏమనుకోవాలా? మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలనైన ఏర్పాటు, ఈ సొసైటీ దట్ వేర్ వి ఆర్ లివింగ్. సో, ఈ కాంటెక్స్ట్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ఈ కాంటెక్స్ట్ ఎప్పుడైతే మీ కొరకు. సో, మీరు కాలేజీలో ఉన్నారా? కాలేజీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీ అందరి కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలనైన ఏర్పాటు. మీరు పాస్టరా, మీరు ఫ్యామిలీ మెంబరా, హస్బెండా, వైఫా, అన్నదమ్ముల, అక్కజల్లా, సొసైటీలో మెంబరా? మనం వి ఆర్ ఇంటూ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కదా. సో, మనం ప్రతిసారి మనం ఏమనుకోవాలా? మీ కొరకు దేవుడు నా క్రియలు లేకుండా నన్ను క్వాలిఫై చేశాడు. క్వాలిఫై చేసి ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటానని నన్ను ఈ అరేంజ్మెంట్లో పెట్టాడు. That is how I need to understand my stance as a Christian in a family or in a college or in a workplace or in the society or in a country. సో, ఈ స్టాన్స్లో చూసుకుంటే మనకంటే పెద్ద దేశభక్తులు ఇంకోళ్ళు ఉండకూడదు. మనకంటే సంఘం కొరకు, సమాజ కొరకు పనిచేసేవాడు ఇంకోడు ఉండకూడదు. మనకంటే కుటుంబంలో బాధ్యత తీసుకునేవాడు ఇంకోడు ఉండకూడదు. ఎందుకు అనంటే మనకేమర్థమవుద్ది? ప్రభువా, మీరు నన్ను క్రియలు లేకుండా క్వాలిఫై చేశారు. అన్మెరిటెడ్ ఫేవర్ నా దగ్గరకు వచ్చింది, అది కృప. నా క్రియలతో సంబంధం లేకుండా మీరు నన్ను యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి ఇదిగో ఈ ఏర్పాట్లో నన్ను తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళ కోసం నాకు కృపనిచ్చి నన్ను ఈ ఏర్పాట్లో పెట్టారు. సో, వాళ్ళతో అందుకు వాళ్ళు నాతో పాటు ఉన్నారు. వాళ్ళు నాతో పాటు ఉన్నారు. సో, నేను వాళ్ళ కొరకు కష్టపడటం అన్నది మీరు నాకు కృపలో చూపించిన, నా కృపలో నాకు ఇచ్చిన అవకాశానికి నేను స్పందించటం. టు సఫర్. అందుకే సఫరింగ్ క్రిస్టియన్ లివింగ్లో ఒక ఎసెన్షియల్ పార్ట్. మీరు గమనిస్తూ ఉంటే మోసెస్ దేవుడుకి మధ్యలో డిస్కషను ఇదే, ప్రభా నేనేమన్నా అలా కన్నానా? నాకేంటి తలనొప్పి? మోసెస్ దగ్గరికి మోసెస్ని దేవుడు క్వాలిఫై చేశాడు మెరిట్ లేకుండా. ఎందుకు? ఇజ్రాయేలీల్ని బయటికి తీసుకురావడం కొరకు. ఇజ్రాయేలీల కొరకు మోసెస్కి దేవుని కృప వలన ఏర్పాటు ఏంటి? మాట వినని ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి, మాట వినని ఇజ్రాయేలీల్ని ఒప్పించి, అసలు మాట వినని ఫరో దగ్గరికి వెళ్ళి, అసలు మాట వినని ఫరోను ఒప్పించి, భయంకరమైన డిజొబీడియంట్ బానిసత్వంలో, ఇబ్బందుల్లో, మొరాల్ ఏమీ లేకుండా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉన్న ఇజ్రాయేలీని నడిపించేది దేవుడికి, పాల్కి దేవుడు చేసిన కృప వలనైన ఏర్పాటు. ఏమంటాడు అప్పుడు? అంటే పాలు లెక్క ప్రకారం, ఇప్పుడు పాలు లెక్క ప్రకారం మోసెస్ ఏమనాలా? ఇజ్రాయేల్ వెళ్ళారా, మీ కొరకు నాకు అనుగ్రహించిన కృప వలనైన ఏర్పాటు. సో, కృప వలనైన ఏర్పాటులో స్ట్రగుల్ ఉంటుంది. అవతల వ్యక్తి కోసం మనకి కృప వచ్చింది, అవతల వ్యక్తి కొరకు నాకు ఏర్పాటు వచ్చింది. సో, అవతల వ్యక్తి కొరకు నాకు ఏర్పాటు వచ్చినప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న ఇబ్బందులు, అవతల వ్యక్తిలో ఉన్న నెగటివ్స్, అవతల వ్యక్తిలో ఉన్న తప్పులు, అవతల వ్యక్తిలో ఉన్న ఇష్యూస్ని నేనేం చేయాలా? ఓర్చుకుని. ఎందుకంటే ఇది కృపలో నాకు ఇవ్వబడిన ఏర్పాటు, ఇది నా స్టీవర్డ్షిప్, ఇది నా బాధ్యత. సో, నేను కష్టపడతా నాకు అప్పగిచ్చిన పనిని నేను కొనసాగించాలి. సో, ఇది ఎవరికి రాస్తున్నారు? చర్చ్లో, రోమన్ చర్చ్లో వీళ్ళందరికీ కృపలో ఇట్లాంటి ఏర్పాటే వచ్చింది. కానీ ఆ విషయం మర్చిపోయారు వీళ్ళు.
మర్చిపోయి ఏం చేస్తున్నారు? మనుషుల మధ్యలో గ్రడ్జెస్ మొదలైనవి, మనుషుల మధ్యలో టెన్షన్ మొదలైంది, మనుషుల మధ్యలో గొడవలు మొదలైనవి. కృప వలన ఏర్పాటు, అకౌంటబిలిటీ దగ్గర వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ దేర్ అకౌంటబిలిటీ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. సో పాలు ఎసెన్షియల్గా ఎలిమెంట్స్ అన్ని దీంట్లో సమకూర్చుకుంటూ రాస్తున్నాడు. దీంట్లో సమకూర్చుకుంటూ రాసుకుంటూ వస్తున్నాడు. సో ఆయన నిజస్థితి ఏంటి? ఇది ఫర్ ఐఎమ్ లీస్ట్ ఆఫ్ ద అపోస్టల్స్ అన్నాడు 1 Corinthians 5:59లో. అన్ఫిట్ టు బి కాల్డ్ అన్ అపోస్టల్. అపోస్టల్గా పిలువబడటానికి కూడా నేను అన్ఫిట్. ఎందుకంటే నేను చర్చ్ని పర్సిక్యూట్ చేసినోడిని. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ వాట్ ఐఎమ్. నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి. నేను లీస్ట్ ఆఫ్ ద అపోస్టల్స్, అపోస్టలందరిలో కంటే అధముణ్ణి. అసలు అపోస్టల్గా పిలువబట్టడానికే నేను అన్ఫిట్. కానీ నా దగ్గర కృప ఎందుకు వచ్చింది? మీ కొరకు వచ్చింది. సో కృప పొందుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయాలా? సో యూ హ్యావ్ ఎ మ్యాండేట్, యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. మీ మెడిసిన్ చదువుకునే కృప వచ్చిందా? మీకు చదువు నేర్పించే తల్లిదండ్రులు మీకు ఉండటం దేవుని కృప. జ్ఞానం అర్థం చేసుకుని రీప్రొడ్యూస్ చేయగలిగేది ఇచ్చిన జ్ఞానం దేవుడి కృప అని మీరు గమనిస్తున్నారా? మెడికల్ కాలేజీలో సీటు దేవుని కృపను గమనిస్తున్నారా? మిగతా వాళ్ళకి లేకుండా మీకు చదువుకోవడానికి అవకాశం వచ్చిందిగా, ఈ దేవుని కృపను గమనిస్తున్నారా? అయితే ఎవరి కోసం వచ్చింది ఆ కృప? ఏ బాధ్యత ఆ కృప మీ దగ్గరకు తీసుకొస్తుంది? ఏ బాధ్యత మీకు ఇవ్వాలని మీకు చదువు చెప్పగలిగే స్తోమతలో ఉన్న తల్లిదండ్రులు దేవుడు మీకు ఇచ్చాడు? ఏ బాధ్యత మీరు ఎత్తుకుంటారని మీకు చదివింది రీప్రొడ్యూస్ చేయగలిగే మైండ్ దేవుడు మీకు ఇచ్చాడు? ఏ బాధ్యత, ఏ రెస్పాన్సిబిలిటీ సొసైటీలో మీరున్న ఈ సమాజంలో ఎత్తుకోవాలని దేవుడు మిమ్మల్ని క్వాలిఫై చేసి మీకు ఈ మెడికల్ కాలేజీలో సీట్ ఇచ్చాడు? మిగతా వాళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్తో వచ్చిందనుకుంటారు, వాళ్ళ జ్ఞానంతో వచ్చిందనుకుంటారు. క్రిస్టియన్గా మీరు నేను గమనిస్తుంది ఏంటి? వీ నో దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గ్రేస్. కృపను బట్టి. సో ఆ కృప మంచి తల్లిదండ్రులు, ఆర్థిక స్తోమత ఉన్న తల్లిదండ్రులు, ఒకవేళ ఆర్థిక స్తోమత లేకపోయినా మీకోసం అప్పైనా చేసి చదివించాలనే మనసున్న తల్లిదండ్రులు, చదువుకోవాలనే మనసు, చదివింది జ్ఞాపకం పెట్టుకుని రీప్రొడ్యూస్ చేయగలిగే ఎబిలిటీ, ఒక మంచి కాలేజీలో సీటు, ఎంత దేవుని కృప అని మీకు అర్థమవుతా ఉంటే ఈ కృప వలన ఏర్పాటు ఏంటి? వాట్ ఈస్ ద స్టీవర్డ్షిప్ ఆఫ్ ద గ్రేస్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్? పాలకు అర్థమైపోయింది. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప. మీకు వచ్చిన కృప ఎవరి కోసం? దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు లుక్ ఎట్. రోమన్స్ చర్చ్లో దీన్ని చూడలేకపోతున్నారు. దేవుని కృప వచ్చిందని వాళ్ళకి అర్థమవుతుంది, కానీ పక్కనోళ్ళని సహించలేకపోతున్నారు, పక్కనోళ్ళ గురించి ఆలోచించలేకపోతున్నారు, పక్కనోళ్ళ బాధ్యతలు తీసుకోలేకపోతున్నారు, పక్కనోళ్ళ తప్పులుంటే సహించలేకపోతున్నారు, పక్కనోళ్ళని చేర్చుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నారు. కొరింథీ సంఘంలో కూడా ఇదే ప్రాబ్లం. ఆ టైంలో చర్చెస్ హౌసెస్లోనే ఉండేది, పెద్ద ప్లేసులు ఉండేవి కావు. సో ఎవరైతే రిచ్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఎక్కువ స్థలం ఉంటుంది కాబట్టి ఆ ఇంట్లో గ్యాదర్ అవుతూ ఉంటారు. గ్యాదర్ అవుతున్న టైంలో మిగతా వాళ్ళు పనులకి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి డే స్టార్ట్ ఎప్పుడు ఉంటుంది? సన్సెట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి సండే ఆరాధన, సండే గ్యాదరింగ్ ఎప్పుడు? సాటర్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు? పాపం పని చేసుకునే వాళ్ళు పనులన్నీ ముగించుకుని ఇళ్ళకెళ్ళి వచ్చేటప్పుడు లేట్ అయ్యేది. రిచ్ పీపుల్ ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? వాళ్ళు కమ్యూనియను, మనం దాన్ని ద్రాక్ష రసము రొట్టె వేరుగా తీసుకుంటున్నాం, కానీ వాళ్ళ స్టేపుల్ ఫుడ్ అది. మనకి ఇట్లా రైసు, పప్పు, మజ్జిగ, పెరుగు ఎట్లానో వాళ్ళకి రొట్టె ద్రాక్ష రసం అన్నది వాళ్ళ స్టేపుల్ ఫుడ్. వాళ్ళ భోజనానికి కూర్చుంటారు,
మన కల్చర్లో అమ్మ వడ్డిస్తుంది, వాళ్ళ కల్చర్లో తండ్రి ఏం చేస్తాడంటే, తండ్రి కానీ ఇంట్లో అక్కడ భోజనాన్ని కూర్చున్న వాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు పెద్ద పెద్ద రొట్టెలు చేస్తారు, ప్రార్థన చేసి రొట్టె విరుస్తారు, విరిచి ముక్కలు ముక్కలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, తర్వాత ద్రాక్ష రసం ఇస్తారు ప్రార్థన చేసుకుని దాన్ని డిస్ట్రిబ్యూట్. సో వాళ్ళు అంటే మన కమ్యూనియన్ మనం ఏదైతే అనుకుంటున్నాం వాళ్ళు అన్నం తినే దాంతో కంపేర్ చేశాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు వీళ్ళు పేదవాళ్ళు కష్టపడి వాళ్ళు ఇంటికి వెళ్ళి కొంచెం స్నానం చేసి వచ్చే లోపల వీళ్ళు గబగబా తినేస్తున్నారు డిన్నర్, వాళ్ళు వచ్చేటప్పటికి ఉంటలా, అలా ఉన్నా కానీ లెఫ్ట్ ఓవర్ ఉంటుంది. సో పాలు 1 కొరింథియన్స్ 11th చాప్టర్లో ఏమంటుందో తెలుసా, మీరు అంత ఆకలేస్తే ఇంటి దగ్గర తినేసేయండి, నీ పక్కనోడిని కలుపుకుని వాడితో పాటు భోంచేసే మైండ్ నీకు రావట్లేదా, నీ పక్కనోడి గురించి ఆలోచించాలన్న మనసు నీకు రావట్లేదా, సరైన వివేచన లేకుండా బల్లలో చెయ్యేస్తే చచ్చిపోతారు, జాగ్రత్త, మీ మీదకి శిక్ష వచ్చుద్ది, అందుకే చాలామంది నీరసంగా ఉన్నారు, చాలామంది చనిపోయి ఉన్నారు మనలో అని రాస్తాడు 1 కొరింథియన్స్ 11లో. నీ తోటివాడి గురించి నీకు ఆలోచన లేకుండా మనం దేవుని యొక్క కమ్యూనియన్ బలలో చేయడమే కాదు, సంఘంలో మనం వీఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్, దేవుని కవనెంట్లో మనం ఉండి, దేవుని నిబంధనలో ఉండి, ఎవరి విషయమైన కృప నాకు ఎందుకు వచ్చింది, ఎవరి గురించి వచ్చింది, ఎవరి విషయంలో బాధ్యత నాకు వచ్చిందని నా తోటివాడి గురించి నాకు ఆలోచన లేకపోతే, నా తోటివాడి గురించి నాకు ఆలోచన లేకుండా ఇఫ్ ఐ పార్టేక్ ఇన్ ద కవనెంట్, నిబంధనలో సంఘంలో నేను పాలిభాగస్తున్నైతే, నా పొరుగువాడి గురించి, నా సమాజం గురించి, నా దేశం గురించి, నా పరిస్థితుల గురించి నాకు ఆలోచన లేకుండా నేను సంఘ సభ్యుడినైతే, నా శరీరంలో బలహీనత, నా శరీరంలోకి మరణం వస్తుంది, తీర్పు వస్తుంది, మన మీదకి మనమే శిక్షను కొని తెచ్చుకుంటామని రాస్తాడు పాలు. ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ దాట్. యు ఆర్ యాక్చువల్లీ బ్రింగింగ్ ఇన్ ద జడ్జిమెంట్ ఇన్ టు యువర్ లైఫ్. ఎవరన్నా మాట్లాడతారా? హౌ సీరియస్ థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ ఇక్కడ. పాలు రియలైజ్ అయింది, మనం ఎంతవరకు రియలైజ్ అవుతున్నాం? పాలు నేను ఒక్క వర్స్ మీద కూర్చుని ఉండొచ్చు, బట్ అట్లానే కూర్చుంటున్నా. మీ కాలేజీని కృప వల్లైన ఏర్పాటు అని ఎంతమంది గమనిస్తున్నారు? మీ ఫ్యామిలీని కృప వల్లైన ఏర్పాటు అని ఎంతమంది గమనిస్తున్నారు? ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వల్లైన ఏర్పాటు, ఆ కాలేజీలో ఉన్న మిగతా వాళ్ళ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వల్లైన ఏర్పాటు, ఈ దేశంలో ఉన్న మిగతా ప్రజల కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వల్లైన ఏర్పాటు, ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రజల కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వల్లైన ఏర్పాటు. దాట్ ఈస్ ద రీజన్ వై గ్రేస్ కేమ్ ఇన్ టు మై లైఫ్. ఇది అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి రోమన్ చర్చ్లో దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్. ఎవడి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కృప వల్లైన ఏర్పాటు అన్నదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోకపోతే, మీరు నిబంధన ప్రజలైతే, ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ అనుకోండి, దెన్ యు ఆర్ ఇన్వైటింగ్ జడ్జిమెంట్ ఇన్ టు యువర్ లైఫ్. ఇట్ ఈస్ యాజ్ సీరియస్ యాజ్ దాట్. సైమన్ ఏమన్నా మాట్లాడతారా? వేస్తానా, మీరు చెప్పింది కరెక్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఇవి ఉన్నప్పుడు, ఈ ఐడియా, మీరు చెప్పిన ఐడియా ఉన్నప్పుడే, లేదా ఈ యాటిట్యూడ్ ఉన్నప్పుడే సెల్ఫిష్ అంబిషన్స్ ఉండవు అన్నమాట. ఈవెన్ జాబ్ తెచ్చుకునే విషయంలో కానీ, తర్వాత మామూలుగా చూస్తా ఉంటే బయట, అంటే నేను ఒక అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను, క్రిటిక్ చేయడం అని కాదు. ఎక్కువ మంది మెడికల్ సైడ్ ఉండే వాళ్ళు కొంచెం, ఈవెన్ మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాం మనం, అంటే డబ్బులే ప్రైమరీగా. సో ఆ యాటిట్యూడ్స్ మారుతాయన్న. ఇప్పుడు మీరు చెప్పిన వర్స్ అర్థం చేసుకుంటే, సెల్ఫిష్ అంబిషన్స్ కాదు, ది గ్రేస్ వల్ల వచ్చిన రెస్పాన్సిబిలిటీ అని గుర్తిస్తాం. అందుకనే మిషనరీ డాక్టర్ ఉండేవాడు ఇంతకుముందు. అవును, మిషనరీ స్కూల్స్ ఉండే. అది. సో
చర్చ్ ఉండేది, స్కూలు ఉండేది, ఇటు హాస్పిటల్ ఉండేది. సో మిషనరీ డాక్టరు ఖచ్చితంగా ఆయన పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన వర్క్, ఆయన మిషనే డాక్టర్. అవును. సో సో అట్లాగా ఈ కృప వల్ల వచ్చిన ఈ స్టీవార్డ్షిప్ ని వాళ్ళ చెప్పాలంటే వాళ్ళ విషన్, వాళ్ళ మిషన్ కనెక్ట్ అయి ఉంటది. దట్స్ వాట్. ఓకే కదా, నేను చాలా కాంప్రహెన్సివ్గా వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. ఓకే అన్న. పైన వెళ్ళటం నాకు ఇష్టం లేదు బేసికల్గా. ఓకే అన్న, మీ ఇష్టం. యాక్చువల్గా ఈరోజు నేను వీడియో ఆన్ చేసుకోలేకపోయాను అన్న, కొంచెం నాకు నెట్వర్క్ ఇష్యూ ఉంది. పర్లేదు 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 పర్లేదు, యువర్ వాయిస్ ఈజ్ ఇనఫ్. అది ఆ, చెప్పారు కదా. ఇంకెవరన్నా క్వశ్చన్స్ దీని గురించి, ఎవరన్నా మీ రిఫ్లెక్షన్స్, మీకు అర్థమైన పాయింట్ ఏదన్నా మాట్లాడితే బాగుంటుంది. హలో అంకుల్, అదే మనం ఎప్పుడు కృప గురించి ఆలోచించినప్పుడు, గ్రేస్ గురించి ఆలోచించినప్పుడు, కృప వల్ల మమ్మల్ని, అంటే నీ కృపను బట్టి నన్ను క్షమించు, లేకపోతే నీ కృపను బట్టి నాకు బ్లెస్సింగ్ తోనో, లేకపోతే ఇట్లాగా మన ఓన్ వాటి గురించి ఆలోచించడానికి, ఇందాక సైమన్ గారు చెప్పినట్టు సెల్ఫిష్ అంబిషన్స్ గురించే మనం ఆలోచిస్తూ ఉంటాము. బట్ వి నెవర్ థింక్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ కమింగ్ ఆఫ్టర్. అంటే అప్పుడు మనం సగమే, వి ఓన్లీ స్పీక్ అబౌట్ ద క్వాలిఫికేషన్ దట్ బ్రింగ్స్, దట్ గ్రేస్ బ్రింగ్స్, బట్ నాట్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడున్న చర్చ్ సిచ్యువేషన్ ని చూసినప్పుడు, రీసెంట్ టైమ్స్ లో చూసిన న్యూస్ ని బట్టి కూడా, చర్చ్ గా మనము కృప గురించి ఏ విధంగా మాట్లాడుతున్నామా అని క్వశ్చన్ నాకు అనిపిస్తా ఉండింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ క్రిస్టియన్స్ గా ఉన్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా, రీసెంట్ న్యూస్ లో చూసినప్పుడు. సో మనం ఏం అర్థం చేసుకున్నాము దీన్ని బట్టి, బైబిల్ ని లేదా దేవుని కృపని మనము ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు? దాన్ని బట్టే కదా ఇప్పుడు క్రిస్టియానిటీ ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, క్రైస్తవుల గురించి కానీ, చర్చ్ గురించి కానీ, లేదా అందరి గురించి ఎందుకు, నా గురించి కానీ. నేను నా ఫ్రెండ్స్ విషయంలో కానీ, నేనున్న ఏరియాలో రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోవడం వల్లే కదా వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకోలేకపోతున్నారు అని నాకు అనిపించింది కదా. సిలువ మనల్ని రక్షించిన తర్వాత సిలువ గోడ మీదకి వెళ్ళదు, సిలువ భుజం మీదకి వచ్చుద్ది. సిలువ నిన్ను రక్షించిన తర్వాత సిలువ నీ భుజం మీదకి వస్తుంది. ఆ సిలువను మొయ్యాల. మనం సిలువ దగ్గర ఉన్న రక్షణ గురించి ఆలోచిస్తాం, తర్వాత ఆ సిలువ మన భుజం దగ్గరకు వచ్చుద్ది, మన భుజం మీద భారం ఉంటుంది. ఆ భారాన్ని మనం, కానీ ఏసేమంటుంది, నా కాడి సులువైందంటాడు. మనం ఈ భారం యాక్చువల్గా లోకానుసారంగా వచ్చే క్రూరంగా ఉండే భారం కంటే ఇది చాలా సులువైంది. బట్ వి కంఫర్టబుల్లీ దాన్ని ఏమంటారు, నెగ్లెక్ట్ ద క్రాస్ ఆన్ అవర్ షోల్డర్స్. మాకు చిన్నప్పుడు చీరాల లూథరన్ చర్చ్లో ఈ పుల్పిట్ మీద ఒక క్లాత్ ఉండేది, ఇట్లా బేర్ ద క్రాస్ వేర్ ద క్రౌన్ అని. ఇప్పుడు వేర్ ద క్రాస్ అండ్ వేర్ ద క్రౌన్ అనుకుంటున్నారు జనాలు. బేర్ ద క్రాస్ అన్న మాట పోయింది. వి ఓన్లీ వేర్ క్రాస్, వి డోంట్ బేర్ క్రాస్. సిలువ బట్టి మీ లైఫ్లోకి దేవుని కృప వచ్చింది అంటే, ఆ సిలువ నీ భుజం మీదకి రాకపోతే శిక్ష కూడా వచ్చింది. యేసు ప్రభు నిన్ను నువ్వు ఉపేక్షించుకుని సిలువనెత్తుకుని నన్ను వెంబడించన్నాడు. దానికి ఎవరన్నా మాట్లాడతారా? ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ రిఫ్లెక్షన్స్? నాకైతే కృప వల్ల నేను ఎలా సేవ్ అయ్యాను, సేవ్ అయిన తర్వాత నుంచి భారం ఎక్కువ ఉందన్న. నాకు ఆ భారం ఎలాంటి భారం అంటే, ఇంకా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఇంకా రాంగ్ వేలో ఉన్నారు, నాట్ బోర్న్ అగైన్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మరీ నేను దేవుడి గురించి మాట్లాడు, దే ఆర్ క్రిస్టియన్స్ బట్ నాట్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్. ఇంకా ఫిల్త్ లోనే ఉంటున్నాం. మనం ఇందాక మీరు అంటున్నారు కదా, మన ప్యాటర్న్ లో కానీ మన సొసైటీలో కానీ క్రిస్టియన్స్ అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్స్ గురించి నేను మాట్లాడుతాను. ఫర్ నేమ్ సేక్
క్రిస్టియన్స్ అన్న. సో నా భారం అంతా నా ఫ్యామిలీలోనే ఉన్నారు. నా ఫ్యామిలీ పాస్టర్స్ ఎవరు లేరు, బట్ నేనే ఫస్ట్ అనుకుంటున్నాను అన్న. అంటే మా నానమ్మ తాతగారు ఎంత ప్రేయర్ఫుల్ గా ఉండేవారో, ఆ తర్వాత మా నాన్నగారితో సహా అందరూ జనరేషన్ రాంగ్ అన్న, రాంగ్ ట్రాక్. ఆ తర్వాత మేము రాంగ్ ట్రాక్. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, అందరూ మా నాన్నగారు ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్, అలాగే అందరూ పెద్ద పెద్ద మంచి మంచి జాబ్స్ అన్న. బట్ అన్ఫార్చునేట్లీ వీ వేర్ లివింగ్ ఇన్ ఫిల్త్. అదైతే నేను చెప్పగలను. సో వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దాట్, ఆ సీరియస్నెస్ ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఆ దేవుని కృప ఎలాంటి కృప అంటే దానికి కన్నీరే వస్తుందన్న. ఏదైనా పాస్ట్ గుర్తొస్తే కన్నీరే వస్తుందన్న. రిగ్రెట్ అవుతా ఉంటాను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ సేవ్. సో అందుకనే ఈ ఆనందం అందరికి పంచాలి అని నేను మీరు ఇందాక చెప్తుంటే ఐఎమ్ వెరీ మచ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అనమాట విత్ రోమన్స్ అంటాను నేనైతే. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ ప్రివిలేజ్డ్ అంటానన్నా నేను. నా విక్రమ్ గారు మాకు ఫెలో, అది క్లాస్మేట్ లాగా అనమాట. అంటే థియాలజీ క్లాస్ లో అన్న కూడా జాబ్ వాలంటరీగా ఇచ్చేసి వచ్చినట్టు చెప్పారు. అంటే అన్న చెప్తా ఉన్నారు, మంచి అంటే వెరీ ప్యాషనేట్ బిలీవర్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. నాన్న, ఐ థింక్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం కదా. అదే అన్న 1 hour అయింది. మీరు రిఫ్లెక్షన్స్ అన్నారని నేను ఆగున్నా. యా యా ఇంకెవరన్నా మాట్లాడతారా? క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో. అంటే మీరు వీడియో సిగ్నల్ సరిగ్గా లేదన్నారు కదా అని నేనే ఐ టుక్ ఓవర్ దిస్ పార్ట్. లేకపోతే మీకు అంటే ఆడియో వస్తుందన్న, నేను ఓకే మాట్లాడతా. ఓకే యా యా ప్లీజ్ ఓవర్ టు యూ. మీరు ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న, చాలా వండర్ఫుల్ సెషన్. ఎనీ క్వశ్చన్స్ అండి? మీరు ఇప్పుడు మీ రిఫ్లెక్షన్స్, మీ థాట్స్ కూడా అన్నతో షేర్ చేసుకోవచ్చు, మీ డౌట్స్ అడగచ్చు. జోసెఫ్ అన్న, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రోషన్. ఈరోజు గ్రేస్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్న. గ్రేస్ ఒక పక్క గ్రేస్, ఇంకో పక్క రెస్పాన్సిబిలిటీ అనే కనెక్షన్ తీసుకొచ్చారన్న. అది అంటే ఇప్పుడున్న పాస్టర్స్ కానీ, లేకపోతే ఇప్పుడున్న సేవకులుగా చెప్పుకుంటే వాళ్ళు కానీ, ఎవరు కానీ అంటే ఇంత డీప్ గా మనకి చెప్పేవాళ్ళు లేరన్న. అంటే అంటే అర్థం చేసుకోవాలి కదా, వాట్ డస్ గ్రేస్ బ్రింగ్, అంటే మనకి ఏం తీసుకొస్తుంది, లేకపోతే మనం ఎట్లా అనేది, దాన్ని బట్టి కదా మన రెస్పాన్సిబిలిటీస్ తెలుస్తాయి అనేది వెరీ ఎన్లైటింగ్ అన్న. అంటే ఇంటర్ప్రిటేషన్లో మనం అందుకే వర్స్ని అంటే ఒక్కదాన్ని బయటకు తీయకూడదు. మనం ఏం చేస్తున్నాం, రోమన్ చర్చ్ హిస్టరీ చూసాం, ఏ కాంటెక్స్ట్లో రాస్తున్నాడు చూస్తున్నాం, పాలు ఏ కాంటెక్స్ట్లోంచి వచ్చాడో చూస్తున్నాం. వీటన్నిటిలో నుంచి ఆ ఒక్క వర్స్ని పట్టుకోగానే మనకు అంత మీనింగ్ వచ్చింది. జనరల్గా మనం ఏం చేస్తామంటే బైబిల్ చదివేటప్పుడు కాంటెక్స్ట్తో సంబంధం లేకుండా టెక్స్ట్ని బయటకు తీస్తాం. బయటకు తీసినప్పుడు ఇప్పుడు ఎఫిషియన్స్ 3:2లో మీ కొరకు నాకు అనుగ్రహించబడిన కృప వలన ఏర్పాటు అంటే మామూలు అయిపోద్ది. దాంట్లో ఒక పెద్ద మర్మం ఏం కనిపించదు. కానీ ఎప్పుడైతే మనకి చర్చ్ మ్యాండేట్ ఏంటి, ఆ చర్చ్ హిస్టరీ ఏంటి, రాసేవాడు ఎవడు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయనకెందుకు రాస్తున్నాడు, ఈ మోటివేషన్ ఏంటి, ఇది అర్థం చేసుకున్నప్పుడు ఒక్కొక్క మాటలో మనకి చాలా విషయాలు క్లారిటీ వస్తుంది. సో వీ నీడ్ టు రీడ్ ద టెక్స్ట్ ఇన్ ద ప్రాపర్ కాంటెక్స్ట్. అది మళ్ళీ టీచర్ గొప్పతనం కూడా ఏం కాదు, నా గొప్పతనం కూడా ఏం కాదు. మనం ఏం చేయడానికి ట్రై చేసామంటే బైబిల్ని కరెక్ట్ కాంటెక్స్ట్లో చూడటం మొదలు పెట్టాం. ఓపెన్ అవుతుంది అట్లా. వెరీ గుడ్ సెషన్. యా, థ్యాంక్ యూ. ఎనీ మోర్ క్వశ్చన్స్ అండి? ప్లీజ్ మీరు అడగచ్చు. నేను కాదు కానన్నా, మీ సెషన్ కడుపు నిండట్లేదన్నా, కొంచెం ఎక్కువసేపు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. త్వరగా అయిపోతున్నట్టు ఫీల్ అవుతున్నాను. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. అన్నా మీరు అట్లా చెప్పొద్దు అన్నా, ఇప్పటికే 1 hour. అంటే నాకు లెంగ్దీ అవర్స్ చెప్పడం అలవాటు. నాకు అసలు 1 hourలో ఆపడం చాలా కష్టం. సైమన్ని బట్టి నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నా.
సో రైట్. యా ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయండి? మీరు రిఫ్లెక్షన్స్ కూడా చెప్పొచ్చు. నా రోషన్ చెప్పాడు. హాయ్ సార్. అన్న మాట. అంటే క్వశ్చన్ ఏం కాదు సార్. అంటే ఇప్పుడు మనకు వేరే వాళ్ళ పట్ల, మన సమాజం పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంది అన్నప్పుడు మనం అంటే కంప్లీట్ గా జీరో అవ్వడానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి కదా సార్. జీరో అయితేనే అవతల రెస్పాన్సిబిలిటీ ఎత్తుకోగలుగుతాం. జీరో అవ్వకుండా అసలు మనకి ఆ ప్రిపరేషన్ రాదు. మనల్ని మనం ఉపేక్షించుకోవడం అంటేనే మీనింగ్ అది. ఉపేక్షించుకోకుండా వాయిస్ సిలువ బ్రేక్ అవుతుంది సార్ మీది. నాది అవుతుందా? లేదన్న, మీకు నెట్వర్క్ ఉన్నట్లేదన్న సురేష్ అన్న. అదే కొంచెం అందుకే వీడియో ఆఫ్ చేస్తున్నాను. అదే మనల్ని మనం ఈ మెసేజ్ ఉపేక్షించుకోకుండా మాత్రం సిలువ ఎత్తుకోలేం. ఉపేక్షించుకోవడం అన్నది ఫస్ట్ థింగ్. డినై చేసుకోవడం మనల్ని మనం. సార్ అదే అంటే మిమ్మల్ని ఫాలో అవుతుంది, అంటే మిమ్మల్ని అంటే మీరు చెప్పే వాక్యాన్ని కొంచెం క్రాస్ రెఫరెన్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా వర్కౌట్ చేద్దామని చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. అయితే అవి రిటర్న్ గా నా మీదనే పడతా ఉన్నాయి అనమాట. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఇజ్రాయెల్ డైరెక్ట్ జనాంగం మధ్యలో మోసేలాగా ఉన్నారేమో. సార్ అసలు అదే కదా, మోసే పొద్దాక అదే మాట. నేను కన్నానా బాబు ఏంది నాకు ఈ తలనొప్పి పెట్టాడు వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని. చాలా అయిపోతుంది సార్. అంటే నేను ఏదన్నా చిన్నగా స్టార్ట్ చేద్దామని చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తా ఉన్నాను. ఏది అంటే ఏది ఏది వేస్ట్గా పోదు సురేష్ గారు. ఇవన్నీ లెసన్సే. బైబుల్ కాలేజీలో కూడా నేర్చుకోని లెసను ఈ నలుగురిలో మీరు నేర్చుకుంటారు. అవును సార్. అదే సో దేవుడు దేన్ని వృధాగా పోనీడు. అంటే డైరెక్ట్ మా పాస్టర్ గారు కూడా రీచ్ అయ్యాను. ఉమ్. అన్ని ఎలా అంటే చిన్న సిల్లి రీజన్స్ చెప్తా ఉన్నా రిజెక్ట్ చేయడానికి. కొంచెం బాధ అనిపించింది. ఆ, అట్లా ఇప్పటికి Yeah. ట్రై చేస్తాం, ఇప్పటికి ఏం ఆపేయలేదు, ట్రై చేస్తా ఉన్నాను. అంటే చిన్న గ్యాదరింగ్ అన్న స్టార్ట్ చేద్దాం అన్నట్టు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ వెనకాల పడుతూనే ఉన్నాను. బట్ వాళ్ళు ఇంకా రిజెక్షన్స్ చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఎంత దానికైనా రెడీ అయ్యి స్టెప్ వేయాలని. అవును. అంటే కొన్నిసార్లు అవ్వట్లేదు సార్. అంటే మనుషులుగా ఉన్నప్పుడు అంటే తీసుకోలేకపోతున్నాను. అంటే మనుషులకి ఏది అసాధ్యమో పరిశుద్ధాత్మ దేవుడికి అది సాధ్యం. ఉమ్, సో మనకి మీకు అవ్వట్లేదు అని మీకు అనిపిస్తుంది అని అంటే మీరు కరెక్ట్గానే ఉన్నారని మోసపోకుండా. అదే డౌట్ ఉండే. అంటే అదే 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 ఇప్పుడు నేను చర్చ్ రన్ చేస్తున్నప్పుడు నేను ఒక్కడే కూర్చుని ఏడ్చేది ఏందయ్యా అంటే ప్రభు ఇది అవ్వట్లేదు ప్రభు అని. నా వల్ల కావట్లేదు అన్నది మీకు ఉంది, మీకు ఆ ఫీలింగ్ ఉంది అని అంటే యు ఆర్ ఇన్ ఏ రైట్ లైన్ అని. మీకు నేను చేయగలుగుతున్నానని ఫీలింగ్ వస్తే కొంచెం జాగ్రత్త పడండి. సార్ ఓకే. పావని కూడా పావని చేయట్లేదు. పావని గారు అన్న ఆ, సురేష్ అన్న చెప్పింది కదన్న అన్న డౌట్. ఆ, నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానన్న. ఆ, ఫస్ట్ది, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ ఎదుటి వాళ్ళ కోసం దేవుడు నా జీవితంలో కృప ఇచ్చాడు అనే మాట నాకు ఒక డెలివరెన్స్ లాగా ఉందన్న. ఎందుకంటే నాకు అర్థమవుతున్నది నా చర్చ్ వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, లేకపోతే నా ఫెలోషిప్ లో వాళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, నేను ఆలోచిస్తున్నట్టు వాళ్ళు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు అని ఒకంత బాధ ఉన్నా, ఆ బాధ కాస్త కొన్ని సందర్భాలలో కోపంగా మారిపోయిన సిచ్యువేషన్స్ నాకు ఉన్నాయన్నమాట. అరే వీళ్ళు సేవకుల పిల్లలు కదా, వీళ్ళు సేవకుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళకి ఇది కూడా తెలీదా, ఇలా ఎందుకు ఉంటున్నారు, ఇన్ని ఆలోచనల మధ్యలో ఆ ఫిక్షన్ నేను తీసుకోలేకపోయేదాన్ని. సో స్లోగా వాళ్ళతో మాట్లాడడం తగ్గించేసి ఎందుకులే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను అన్నట్టుగా ఊరుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పిన మాట వల్ల నేను ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిందన్న నేను ప్రేయర్ లో ప్రభువా నేను వీళ్ళెవరిని ప్రేమించలేకపోతున్నాను, నన్ను క్షమించి ప్రభువా, నా హృదయంలో ప్రేమ లేదు అని అగ్రీ చేసే పరిస్థితులు వచ్చాయన్నమాట. దేవునికే కానీ మహిమ. మీ మాట ఇట్ వెంట్ లైక్ అ డెలివరెన్స్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దట్.
ఆ, అన్న రెండోది, ఇది ఈ రోజు మెసేజ్ గురించి కాదు, నిన్న మీరు చెప్పిన సండే మెసేజ్ నేను విన్నాను. ఉమ్. అందులో నాకు ఒక క్వశ్చన్ ఉండింది, దానికోసం అడగొచ్చు అంటే అడుగుతాను. నాన్న మీరు కాల్ చేసేయండి, లేకపోతే మనం ఆ, అంటే ఇది రికార్డెడ్ వెళ్తుంది కదా, మీరు నా నెంబరు ఉంది అన్న, నా దగ్గర యా ఉంది. యా యూ కెన్ కాల్ మీ అమ్మ. షూర్ షూర్, థ్యాంక్ యూ అన్న. యా యా థ్యాంక్ యూ అండి పావని గారు. అన్న వైండప్ చేసుకుందాం అన్న. ఇంకెవరైనా షూర్. అడుగుతారా? మీరు ఎనీ మోర్ సీరియస్ క్వశ్చన్ ఉంటే మీరు త్వరగా అడగండి, లేదంటే క్లోజ్ చేసుకున్నాం, చాలా టైం అయింది ఇప్పుడే. ఓకే రైట్, క్వశ్చన్స్ ఏం లేనట్టున్నాయన్న, చిన్న ప్రేయర్ చేయండి అన్న, క్లోజ్ చేసుకుందాం. యా పరిశుద్ధడానికి స్తోత్రాలు, తండ్రి దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. నీ మాట ప్రభా ఎంత శ్రేష్టమైంది ప్రభా. నాయన సిస్టర్ చెప్తున్నట్టు ప్రభా, సత్యము నైనా మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని ప్రభా అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు. నైనా సకల మహిమ ఘనత ప్రభావాలు కేవలం నీ మాత్రమే ప్రభా. నైనా నేను ఎంత అల్పుండో నాకు తెలుసు ప్రభా. నైనా నీవు ప్రభా, నైనా నీ బిడ్డలతో మాట్లాడుతున్నామని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నైనా మరి మా జీవితంలో కృప ద్వారా మాకు వచ్చిన క్వాలిఫికేషను, ఏ బాధ్యత కొరకు వచ్చిందో, ఏ రెస్పాన్సిబిలిటీ ఎత్తుకోవాలని వచ్చిందో ప్రభా, అది మేము గమనించుకోవడానికి సహాయం చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలుగా రోమా సంఘస్థులు ప్రభా, వాళ్ళ ఆ బాధ్యతని నైనా వాళ్ళు తెలుసుకోలేక నైనా వాళ్ళు జీవిస్తున్నప్పుడు నీ చేత సరిచేయబడిన పౌలు గారు వాళ్ళకి రాస్తున్న లెటర్లో ప్రభా ఈ మాటలు మేము గమనించగలుగుతా ఉన్నాం. నైనా మా జీవితాలు, నైనా మా బ్రతుకులు ప్రభా రికమెండేషన్ లెటర్స్ అన్న విషయాన్ని నైనా అనేక మంది చదివి నైనా నీ మార్గానికి నైనా ఒక సాక్షులుగా మమ్మల్ని గుర్తిస్తారన్న విషయాన్ని మేము గమనించుకోవడానికి సహాయం చేయండి. హెల్ప్ us టు బి లార్డ్ ఫాదర్ గాడ్ a proper recommendation letters, Lord Father God, to the truth and the way, Lord Father God, that you have given us, O Lord Father God. నేను ఆ కృపలో మేము అందరం స్థిరపడటానికి సహాయం చేయండి. నేను మీ బిడ్డలు మీరు దీవించండి. నేను మరి మెడికల్ కాలేజ్ నేను ఆంధ్ర సంగతి తెలియదు, తెలంగాణ సైడ్ ప్రభా మరి ఎగ్జామ్స్ నేను టైం ప్రభా, ఇది ప్రభా బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. నేను వీళ్ళ అకాడమిక్స్లో ప్రభా నేను ప్రాపర్గా ఎక్సెల్ అవ్వడానికి నైనా నమ్మకమైన ఒక మంచి బాధ్యత కలిగిన నీ ప్రేమని నేను ప్రకటించగలిగిన నైనా వైద్యులుగా నైనా వీళ్ళు స్థిరపడగలగటానికి నైనా నీతో పాటు సహోదరుల్ని ప్రేమించగలిగే హృదయాన్ని కూడా నేను వీళ్ళకి అనుగ్రహించమని, నైనా కావలసిన శక్తి బలాన్ని మీరే అనుగ్రహించమని, దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇది ఎగ్జామ్స్ టైమేనా, కరెక్టేనా? ఆంధ్రాలో వేరుగా ఉందన్న. వేరుగుంది. ఓకే, ఆ తెలంగాణ సైడు యా ఉన్నాయి ఎగ్జామ్స్, రైట్. ఓకే థ్యాంక్ యూ అన్న. మనం నెక్స్ట్ మండే మీట్ అవుదాం. Thank you so much, Anand. Thank you, everyone. Good night. Praise the Lord. వెల్కమ్, ప్రైజ్ ది లార్డ్.